బిందు శివలకు అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం అపూర్వ వేసిన ఊబిలోని చిక్కుకపోతారు. బిందు శివల పెళ్లి జరిగిపోతుంది. ఈలోపు గగన్ అక్కడ అవమానంతో వెంటనే తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇక పూర్ణి చేయి పట్టుకొని గగన్ ఇంటికి వచ్చిన తర్వాత ఈలోపు అపూర్వ హేళన చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే భూమి ఎలాంటి సమాధానం చెప్పకుండా శారదను తీసుకొని ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. గగన్ కోపంతో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన రూమ్లో భూమి ఎదురుగా భూమి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను చూసి కోపంతో వెంటనే ఆ ఫోటోను విసిరి కొడతాడు. ఈలోపు శారద భూమి ఇంటికి వచ్చేస్తారు. ఇక ఏంట్రా ఏం చేస్తున్నావు, భూమి ఫోటో ఎందుకు విసిరి కొడుతున్నావురా అని శారద అడుగుతుంది. ఇలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే భార్య అని చెప్పుకున్నాను కదా, ఆ భార్య స్థానం నుంచి ఎప్పుడో దిగజారింది. తన తమ్ముడు అన్యాయం చేశాడు, ఈ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశాడు. అలాంటప్పుడు భూమికి ఈ ఇంట్లో స్థానం కాదు కదా, ఈ ఇంట్లో ఉండడం కూడా అర్హత లేదు. అందుకనే భూమి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. పిచ్చిగాని పట్టిందారా, భూమి ఎక్కడికి వెళ్తుంది, భూమి ఇంటి కోడలురా అని విధంగా శారద అంటూ ఉంటుంది. భూమి ఇంటి కోడలు స్థాయి ఎప్పుడో పోయిందమ్మా. నా చెల్లెలు, నా ఇంటి పరువు తీసిన ఈ భూమి తమ్ముడు ఎలాంటి పరిస్థితిలో ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పిచ్చిగాని పట్టిందారా, ఇప్పటికిప్పుడు భూమి ఎక్కడికి వెళ్తుందిరా, ఎక్కడికన్నా వెళ్ళని, కానీ భూమి ఉండడానికి వీల్లేదని చెప్పేసి భూమి చేపట్టుకొని బయటికి లాక్కొని వెళ్తూ ఉంటారు. అరే నేను చెప్పేది వినరా, తను ఏ పాపం చేసిందిరా, తనకి ఇలాంటి శిక్ష వేస్తున్నావు, అయినా కావాలని శివ నమ్మించి మోసం చేశాడని నువ్వు అనుకుంటున్నావు. ఆ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే కదరా. అలానే భూమిని అన్యాయంగా ఇంట్లో నుంచి వెళ్ళకొట్టడం కరెక్ట్ కాదురా. నేను చెప్పేది వినరా. అమ్మ భూమి ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళడం కాదు, నేను శవమై తేలుతాను, అంటే చచ్చిపోతాను. నా పరువు పోయిన తర్వాత ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను అనే విధంగా భూమిని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అది కాదు బావ, నేను చెప్పేది విను అని కూడా ఏం చెప్పిన మాటలు వినిపించుకోకుండా భూమి పడిపోతుండగా శరత్చంద్ర అంటే తన కన్న తండ్రి వస్తాడు. ఇదేనా నీకు రాజ వైభోగంతో ఇక భార్యను చూసుకుంటాడా నా బావ అని చెప్పేసి అన్నావు, ఇదేనా నీ విలువ తీయడం, అంటే నా కూతురికి ఎవ్వరు లేదని అనుకుంటున్నావారా, నా కూతురికి నేనున్నాను, తన తండ్రి ఉన్నాడు. నువ్వు ఇలా మెడలు పట్టుకొని భార్యను గెంటేసేవాడివి, ఇక భార్య గురించి చెప్తున్నావారా, నీలాంటి వాడు. ఇక నా కూతురు ఎప్పటికీ ఈ ఇంటి కోడలు ఉండదు. ఇప్పుడు శరత్చంద్ర కూతురుగానే బ్రతుకుతుందిరా, ఒక హోదాలో బ్రతుకుతుందిరా అని చెప్పేసి భూమి చేపట్టుకొని తీసుకొని వెళ్తుండగా అటు గగన్ శారదను లోపలికి లాక్కెళ్తూ ఉంటాడు. రేపు అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటా. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.